చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన చంద్రిక, హరిత అనే అక్కా చెల్లెళ్ళు ఒక చిన్న మట్టింట్లో ప్రేమగా ఉంటూ పూలమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. వాళ్ళు రాజకుమార్తెలు కాదు, ధనవంతుల కూతుర్లు అసలే కాదు. మంచి మనసున్నవాళ్లు, ప్రేమని మమతని పంచేవాళ్లు. ఆ ఊరి వాళ్ళందరితో ఎంతో అభిమానంగా ఉండేవాళ్లు. ఒకరోజున జయమ్మ అనే ముసలావిడ వాళ్ల దగ్గరికి వచ్చింది. చంద్రిక, హరిత ఉన్నారా ఇంట్లో అని పిలిచిన జయమ్మ గొంతు విని ఇంట్లో నుంచి చంద్రిక బయటకొచ్చింది. జయమ్మని చూసింది. రామమ్మా, వంటేం చేసుకున్నావ్? వంట చేసుకోవడానికి కట్టెలు లేవు చంద్రిక. అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చుకునే ఓపిక లేదు. అందుకని మేము అడవికి వెళ్ళి నీకు కట్టెలు తెచ్చిపెట్టాలి, అంతే కదా? అవును చంద్రిక, ఈ అమ్మమ్మ మనసుని బాగా అర్థం చేసుకున్నావు. మా ప్రేమని నువ్వే సరిగ్గా అర్థం చేసుకోవడం లేదమ్మమ్మా. మాకు పెద్ద దిక్కెవరూ లేరు, నీకు నాన్నవాళ్లు ఎవరూ లేరు. అప్పుడు మనం ముగ్గురం కలిసిమెలిసి ఉందాం అమ్మమ్మ అంటే, లేదులే తల్లి, నా కట్టె కాలే వరకు నేను అదే ఇంట్లో ఉంటాను అంటానని నేనంటున్నాను. ఇదే కదా మీ బాధ? అవునమ్మమ్మా. ఇంట్లో హరిత లేదా? పూలలుతుందమ్మమ్మా. ముందుగా అడవికి వెళ్ళి కట్టెలు తీసుకురండి, మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది. సరే అమ్మమ్మా, ఇప్పుడే వెళ్తాం. జయమ్మ అక్కడ్నించి వెళ్ళిపోయింది. చంద్రిక ఇంట్లోకి వచ్చింది. వచ్చిందెవరక్కా? అమ్మమ్మ. కూర కావాలంటనా? కాదు చెల్లి, కట్టెలు కావాలంట. ఇప్పుడు మనం అడవికి వెళ్ళాలి. పూలల్లడం అయిపోయిందా చెల్లి? అయిపోయిందక్కా. పద, అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుందాం. అన్నం తినేసి వెళ్దాం చెల్లి. తిరిగొచ్చేసరికి ఎంత సమయం పడుతుందో ఏమో చెప్పలేం కదా. నాకిప్పుడు ఆకలిగా లేదక్కా. అన్నం డబ్బా పట్టుకుని వెళ్దాం. ఎప్పుడు ఆకలైతే అప్పుడు తిందాం. చంద్రిక వెళ్ళి అన్నం డబ్బా కట్టింది. ఒక సంచిలో పెట్టుకుంది. హరిత తాడు గొడ్డలి పట్టుకుంది. ఇంటి తలుపులు దగ్గరికి వేసి అడవికి వెళ్లారు. ఒకచోట ఎండిన చెట్టును కొడుతుండగా ఉన్నట్టుండి వర్షం జోరుగా పడ్డం మొదలయ్యింది. అక్కా, అదిగో ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం. చెల్లి, అన్నం సంచిని తీసుకుని నువ్వెళ్ళు, కొట్టిన కట్టెలు తీసుకొస్తాను. హరిత ఒక చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆ చెట్టు కింద ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. పూర్తిగా తడిసిపోయాడు. చల్లని గాలికి వణుకుతున్నాడు. హరిత వెంటనే సంచిలో ఉన్న పెద్ద టవల్ తీసి, తాతయ్య, ఇది కప్పుకోండి, కొంచెం చలి పెట్టకుండా ఉంటుంది. నాకొద్దులేమ్మా, నువ్వు కప్పుకో, నీకు చలి పెడుతుంది కదా. మీరు పెద్దవారు, ముందు మీరు కప్పుకోండి, ఇప్పుడు నాకు చలి పెట్టడం లేదు అని చెప్పింది. ఆ వృద్ధుడు టవల్ కప్పుకున్నాడు. చంద్రిక కొట్టిన కట్టెలను తీసుకుని ఆ చెట్టు కిందకి వచ్చింది. ఒకచోట పెట్టింది. అక్కడ కూర్చున్న పెద్దాయనని చూసింది. ఎవరు పెద్దాయనా నువ్వు? ఈ అడవిలో ఏం చేస్తున్నావు? నేనొక బాటసారిని తల్లి, వర్షం పడుతుందని ఆగిపోయాను. చలికి వణుకుతుంటే మన టవలే ఇచ్చానక్కా. మంచి పని చేశావు చెల్లి. చూడండి తల్లులు, చలి పెట్టకుండా టవలిచ్చారు. అదే చేత్తో కొంచెం అన్నం పెట్టి నా ఆకలి తీరిస్తే మీరే నా పాలిట అన్నపూర్ణలు. ఆ మాటకు అక్కా చెల్లెళ్ల మనసు చెలించిపోయింది. తమ దగ్గర ఉన్న అన్నం డబ్బా ఇచ్చేశారు. వర్షం నీళ్లు పడుతున్నాయి, ఎలా తినాలి తల్లి అని అడిగారు. అప్పుడు ఇద్దరు చుట్టూ చూశారు. వాళ్ళకి కొంచెం దూరంలో అరటి చెట్టు కనిపించింది. హరిత ఆలస్యం చేయకుండా వర్షంలో తడుచుకుంటూ అరటి చెట్టు దగ్గరికి వెళ్ళింది. పొడవైన అరటి ఆకుని తీసుకుని చెట్టు దగ్గరికి వచ్చింది. వాననీళ్లు ఆ వృద్ధుడి మీద పడకుండా ఇద్దరూ ఆకుని అడ్డు పట్టుకున్నారు. వృద్ధుడు అన్నం తిన్నాడు. కొంత సమయం తర్వాత ఆకాశంలో మెరుపులు మెరిశాయి. వృద్ధుడు నెమ్మదిగా లేచాడు. అతని రూపం ఋషిలా మారింది. ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు. చాలా సంతోషం తల్లులు, మీ మంచితనం వల్ల నా రూపం నాకు తిరిగొచ్చింది. గర్వంతో నేను చేసిన హేళనకి ఇన్నాళ్ళు వృద్ధుల్లా బ్రతికాను. ఎండకు ఎండాను, వానకు తడిచాను, ఆకలితో అల్లాడిపోయాను. చంద్రిక, హరిత ముఖాలు చూసుకున్నారు. ఇంతవరకు ఎవరూ ప్రేమతో ఇలా అన్నం పెట్టలేదు, అభిమానం చూపలేదు. నన్ను చూస్తేనే అసహించుకునేవారు, తిట్టేవాళ్లు, కొంతమంది అయితే కోపంతో కొట్టేవాళ్లు. అతని మీద అక్కా చెల్లెళ్ళకి జాలి కలిగింది. ఇన్నాళ్ళు మీలాంటి మంచివాళ్ల కోసం వెతుకుతున్నాను. ఈరోజు మీరు కలిశారమ్మా. మీరు మంచి మనసుతో చేసిన ఈ సహాయం వల్ల నా శాపం తొలగిపోయింది. నా రూపం నాకు తిరిగొచ్చిందమ్మా. అక్కా చెల్లెళ్ళు సంతోషపడ్డారు. మీరు చేసిన ఈ ఉపకారానికి
మీకు చెరొక మాయా ప్యాలెస్ బహుమతిగా ఇస్తాను. అని చెప్పి కళ్ళు మూసి తెరిచాడు. ఒక్కసారిగా ఆకాశమంతా బంగారు వెండి కాంతులతో నిండిపోయింది. భూమి కంపించింది. అడవి మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశంలో 2 భారీ రాజభవనాలు ప్రత్యక్షమయ్యాయి. ఒకటి పూర్తిగా బంగారంతో నిర్మించిన గోల్డ్ ప్యాలెస్, మరొకటి చంద్రకాంతిలా మెరిసే సిల్వర్ ప్యాలెస్. ఇద్దరూ నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారు. చంద్రిక, ఈ బంగారం ప్యాలెస్ నీది. హరిత, ఈ వెండి ప్యాలెస్ నీది. ఇంత పెద్ద ప్యాలెస్లో మాకెందుకు స్వామి? మాకేమొద్దు. అలా అనకు చెల్లి. మనకొచ్చిన అదృష్టాన్ని కాదనడం ఎందుకు చెప్పు? నువ్వు నీ సిల్వర్ ప్యాలెస్లో ఉండు, నేను నా బంగారం ప్యాలెస్లో ఉంటాను. దీంతో మన పేదరికం పూర్తిగా పోతుంది. మనం ఊరి వాళ్ళకి ఈ వర్షాకాలంలో ఎంతో సహాయం చేసిన వాళ్ళమవుతాం. మంచి మనసుంటే ఇలాగే మంచి ఆలోచనలు వస్తాయి. మీకు శుభం కలుగుతుంది తల్లి. కానీ తల్లులు, ఇక్కడొక నియమం ఉంది. అది మీరెప్పటికీ మర్చిపోవద్దు. ఏంటి స్వామి ఆ నియమం? ఈ ప్యాలెస్లో మీకు అద్దం లాంటివి. మీరు ఒకవేళ స్వార్థపరులుగా మారితే ఈ ప్యాలెస్ వెలుగులు తగ్గిపోతాయమ్మా. ఇలాగే మంచి పనులు చేస్తూ ఉంటే ఈ ప్యాలెస్ వెలుగులు ఎప్పటికీ నిలుచుంటాయమ్మా. గుర్తుంచుకోండి, ఈ ప్యాలెస్ల వెలుగు బంగారం వెండి కాదమ్మా, మీ మంచి మనసు. చంద్రిక, హరిత వినయంగా నమస్కారం పెట్టారు. ఋషి ఒక్క క్షణంలో అదృశ్యమయ్యాడు. వెంటనే బంగారం వెండి ప్యాలెస్లకు ముఖాలు ప్రత్యక్షమయ్యాయి. ఇలా ఆ 2 ప్యాలెస్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని వాళ్లకు తెలీదు. ఏమిటే బంగారం, మన యజమానుల్లో నిజంగా మంచి మనసు ఎవరికుందని నువ్వు అనుకుంటున్నావు? ఇంకెవరికి? నా ప్యాలెస్ యజమానురాలుకుంటుంది. లేదు లేదు, నా ప్యాలెస్ యజమానురాలికే మంచి మనసుంటుంది. నువ్వు నాకంటే చిన్నదానివి. నేను చెప్పిందే నిజమవుతుంది. చిన్నదాన్నే కావచ్చు, కానీ తెలివైన దాన్ని అని ఆ 2 మాట్లాడుకుంటూ ఉండగా వర్షంలో ఇద్దరూ నెమ్మదిగా తమ తమ ప్యాలెస్ల దగ్గరికి వచ్చారు. చంద్రిక గోల్డ్ ప్యాలెస్ తలుపు దగ్గర నిలబడగానే తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. లోపలికి అడుగు పెట్టగానే బంగారు మెట్లు, బంగారు స్తంభాలు, బంగారంతో మెరిసే గోడలు, చుట్టూ సువాసనలు వెదజల్లే పూలతో అలంకరించిన హాల్ ప్రతి అడుగు రాజమహల్లో నడుస్తున్న అనుభూతిని కలిగించింది. మా మంచి మనసుకి మేము పంచిన మమతకి దక్కిన అదృష్టమిది. మరింత మంచిగా ఉంటూ మమకారం పంచుతూ జీవించాలి అనుకుంటూ బంగారం సోఫాలో కూర్చుంది. అదే సమయంలో హరిత కూడా సిల్వర్ ప్యాలెస్లోకి అడుగుపెట్టింది. వెండి మెట్లు, వెండి స్తంభాలు, ముత్యాలతో అలంకరించిన గోడలు, ప్యాలెస్ మొత్తం ప్రశాంతతతో నిండిపోయి ఉంది. ఇద్దరూ తమ ప్యాలెస్ల అందాన్ని చూసి ఆనందంతో మురిసిపోయారు. చంద్రిక వెళ్లి బెడ్ మీద పడుకోగానే వెచ్చగా ఉన్న ఆ గదిలో హాయిగా నిద్రపట్టింది. హరితకి వెంటనే జయమ్మ గుర్తుకొచ్చింది. తనలో, అయ్యో, ఈ వెండి బంగారు ప్యాలెస్ల మురిపల్లో పడి అమ్మమ్మని మర్చిపోయాం అనుకుని చకచకా బంగారు ప్యాలెస్లోని బెడ్ మీద పడుకున్న చంద్రిక దగ్గరికి వచ్చింది. లే అక్కా, మనం మన ఇంటికి వెళ్దాం. ఇంటి దగ్గర అమ్మమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. కట్టెలు తీసుకెళ్లాలి అని ఎంత లేపినా చంద్రిక లేవలేదు, పడుకొని ఉంది. హరిత ఇక లాభం లేదని చంద్రికని వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళింది. కట్టెలు కొట్టింది. వాటిని తీసుకుని జయమ్మ దగ్గరికి వచ్చింది. కట్టెలిచ్చింది. జయమ్మ సంతోషపడింది. హరిత తిరిగి తన వెండి ప్యాలెస్ వైపు బయలుదేరింది. బంగారం వెండి ప్యాలెస్లకు ముఖాలు ప్రత్యక్షమయ్యాయి. చంద్రిక బంగారు మంచంపై పడుకొని ఉంది. గోల్డ్ ప్యాలెస్లోని బంగారు కాంతి కొంచెం మసకబారింది. గోడల మీదున్న బంగారు వెలుగు తగ్గిపోయింది. 2 ప్యాలెస్లకు 2 ముఖాలు వచ్చాయి. బంగారు ముఖం బాధగా, అయ్యో, నా యజమానురాలు తన బాధ్యతను మర్చిపోయింది. అందుకే నా వెలుగు తగ్గిపోతోంది అని నిట్టూర్చింది. వెండి ప్యాలెస్ చూసి, ఇంకా ఆలస్యం కాలేదు. ఆమె మనసు పూర్తిగా మారలేదు. తన తప్పు తెలుసుకుంటే నువ్వు మళ్లీ మునిపట్లా ప్రకాశిస్తావు బంగారం అని చెప్పింది. హరిత బంగారు ప్యాలెస్లోకి వచ్చింది. అప్పుడు చంద్రిక మేల్కొని కాంతి తగ్గిన తన బంగారు ప్యాలెస్ ని చూసింది. అయ్యో చెల్లి, నేనెంత పెద్ద తప్పు చేశాను. బంగారం చూసి క్షణం పాటు నా బాధ్యత మర్చిపోయాను అని బాధపడింది. అక్కా, మనింటికి వెళ్దాం పదా. ఇవే మన ఇల్లులు చెల్లి. వీటిని వదిలిపెట్టి ఎందుకు పోవడం? అక్కా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకర్థం కావడం లేదు. మన ప్యాలెస్లకు ఉన్న నియమం మర్చిపోయావు కదా? లేదు చెల్లి, మనమెక్కడికి పోయేది లేదు. నాకర్థం కాలేదక్కా. చెల్లి, ఇది వర్షాకాలం.
మన ఊరు ముంపు ప్రాంతం. అందర్నీ తీసుకొచ్చి మన ఇద్దరి ప్యాలెస్లలో పెడదాం. అప్పుడు ఎలాంటి ప్రాణ నష్టం జరగదు అని చెప్పిన చంద్రిక మాట హరితకి నచ్చింది. చాలా బాగా ఆలోచన చేశావక్కా. ఇద్దరూ అక్కడ్నించి ఊర్లోకి వచ్చారు. ఊరి వాళ్లకి నిజం చెప్పారు. వాళ్ళు అర్థం చేసుకుని అందరూ కలిసి అక్కా చెల్లెళ్ల వెండి బంగారు ప్యాలెస్లలో ఉండడానికి వస్తారు. అదే రోజు రాత్రి బాగా వర్షం పడింది. ఊరంతా కొట్టుకుపోయింది. కాని ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అందరూ సంతోషంగా ఉన్నంతలో జీవిస్తూ ఉంటారు. ఒకరోజు రాత్రి, ఇప్పుడు నా యజమానురాలు తన తప్పు సరిదిద్దుకుంది. అందుకే నా శక్తి తిరిగొచ్చింది. అవును బంగారం. అలా ఆ 2 ప్యాలెస్లు